Hey guys, this is Anil and you're watching Akcloudy. So మనం రీసెంట్ వీడియో మీరు చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి రండి, ఎందుకంటే అది వీడియోకి కంటిన్యూషన్. సో మనకి లాస్ట్ వీడియోలో ఏం చేశానంటే సో ఇదంతా ఎలా సెటప్ చేయాలని చూపించాను. సో ఇంకా వేరే ఏం చెప్పలేదు కదా, సో దాని కంటిన్యూషన్ ఈ వీడియో. అండ్ ఇంకా మీరు మన స్మార్ట్ ఫోన్ అన్లాక్ చేసిన తర్వాత మనం మెయిన్గా చూసేది ఏంటంటే మనకి హోమ్ స్క్రీన్. సో మనకి నచ్చినట్టుగా హోమ్ స్క్రీన్ చేయడానికి ఈ నోవా లాంచర్ యూజ్ చేస్తాం. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి నోవా లాంచర్ సెటప్ చేసిన తర్వాత మనం సెట్టింగ్స్ అంటే ఈ అవుటర్ లుక్ కాకుండా లోపల ఇన్నర్ లుక్ మన ఇంకా అలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మొత్తం ఈ వీడియోలో చెప్పబోతాను. సో మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలానే ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ బటన్ని ఆల్లో పెట్టుకోండి. సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఆఫ్టర్ ఎ షార్ట్ ఇంట్రో. సో ఇంకా మనం డైరెక్ట్గా నోవో సెట్టింగ్స్లోకి అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని మనం మొత్తం అన్ని చూసేద్దాం. సో జస్ట్ ఏం చేస్తానంటే ట్యాప్ అండ్ హోల్డ్ చేయండి, ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది సెట్టింగ్స్ మీద ప్రెస్ చేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ అన్ని మ్యాజిక్ జరిగేది అంతే. ఇక్కడనే ఫస్ట్ అయితే హోమ్ స్క్రీన్ చూద్దాం. సో హోమ్ స్క్రీన్స్లో మనకి మెయిన్గా చూసుకోవాల్సింది అంటే గ్రిడ్స్. సో నార్మల్గా ప్రిఫర్ చేసి అయితే 9:5 లేదంటే 8:8. సో అది మీ డిపెండెన్సీ బట్టి ఉంటుంది. సో నేనైతే 9:5 పెట్టేసిన. ఇంకా అలానే ఐకాన్స్ లేఅవుట్లో మనకి ఐకాన్స్ లేబుల్ అంటే పేరు పడుతుంది కదా, సో దాని లేబుల్స్ అంటాం. సో మీరు కలర్స్ మార్చుకోవచ్చు, బ్లాక్ అయితే బ్లాక్ మీరు ఇష్టం. సో బట్ నేనైతే డిసేబుల్ చేస్తున్నా. ఇంకా అలానే మీరు ఐకాన్ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బట్ నేను ప్రిఫర్ చేసి అయితే 120. ఇంకా అలానే మనకి డాక్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది మీకు నార్మల్గా అనేబుల్ ఉంటుంది. సో డిసేబుల్ చేయండి. సో డాక్ అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది. సో దాన్ని డాక్ అంటారు. సో నేనేం చేస్తున్నా అంటే దాన్ని డిసేబుల్ చేస్తున్నా, డిసేబుల్. సో ఇంకా మనకి చూసుకోవాల్సింది ఏంటంటే మనకి పేజ్ ఇండికేటర్. సో మనకి కింద ఏ పేజ్ ఉందని వస్తుంది. సో అంత అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి యాప్ డ్రాయర్. సో ఇక్కడ చూస్తే మనకి యాప్ డ్రాయర్ ఇక పైకంటే స్వైప్ అప్ చేస్తే మనకి యాప్ డ్రాయర్ రావాలి కదా. సో రావట్లేదు. సో రావాలంటే మనకి నోవా లాంచర్ ప్రైమ్ ఉంటుంది. సో 130 రూపీస్ మేబీ ప్రైస్. సో నేను కొన్నది అయితే 130. ఇప్పుడు సేల్స్ నడుస్తుంది కాబట్టి మనకి 10 రూపీస్గా దొరుకుతుంది. సో ఇది మంచి డీల్, కొనుక్కోండి అని చెప్తున్నాను. సో ఇంకా అలానే సో మనకి ఇలా వస్తుంది కదా. సో మనకి ఐకాన్స్ అనేవి కనిపిస్తలేదు, సో కొన్ని కనిపిస్తున్నాయి. సో మనకి ఇది వైట్ ఐకాన్స్ కాబట్టి మనకి వైట్ కలిసిపోతుంది. సో దాన్ని ఏం చేయాలంటే ట్యాప్ అండ్ హోల్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, యాప్ డ్రాయర్. సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది. సో మీరు ఏ కలర్ అయితే యూజ్ చేస్తారో ఆ కలర్. నేనైతే ప్రిఫర్ చేసేది బ్లాక్, ఎందుకంటే బ్లాక్ థీమ్ పెట్టినాం కాబట్టి. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో 100 ట్రాన్స్పరెన్సీ పెడితే మనకి ఏం కనిపిస్తుంది. సో 50% పెట్టండి. సో మనకి 50% పెడితే మనకి ఇలా ఉంటుంది. సో ఇలా లేదంటే మీరు కలర్స్ చేంజ్ చేసుకోవడానికి చేంజ్ చేసుకోవచ్చు. అగైన్ యాప్ డ్రాలోకి వెళ్ళేసి కలర్స్ బ్లూ. సో జస్ట్ లైక్ దిస్ బ్లూ. సో మీకు ఏ కలర్ అయితే నచ్చింది అనుకుంటారో ఆ కలర్ పెట్టుకోండి, అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సో ఇక్కడ లుక్స్ అండ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇదే మనకి మెయిన్ అంటే మనం మొత్తం కస్టమైజేషన్ ఉంటాం కదా, ఇక్కడ జరుగుతుంది. సో మనకి సింపుల్గా ఐకాన్స్ మనం ఫోన్స్లో ఏ అయితే ఐకాన్స్ ఉన్నాయో మనకి ఇక్కడ సెటప్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఐకాన్ థీమ్స్ ఉన్నాయి కదా. సో మీ ఫోన్లో ఏ అయితే ఐకాన్స్ సెటప్ చేసారో ఆ ఐకాన్స్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో ఇప్పుడు నేనైతే క్యాండీ కార్న్స్ పెట్టేస్తున్నా, చూడండి మ్యాజిక్. సో మనకి ఇక్కడ ఐకాన్స్ చూస్తే మనకి ఇలా వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నానంటే మింటీ పెడుతున్నాను. సో ఇలా యాప్ డ్రాలోకి వెళ్ళినా కానీ మనకి ఐకాన్స్ అనేవి ఇలా ఉంటాయి. సో జస్ట్ ఇవి కావాలనుకుంటే ఏం చేస్తారంటే మీరు సింప్లీ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి సో మీరు ఐకాన్ ప్యాక్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి ఐకాన్ ప్యాక్ మీరు ఏదైతే మీకు నచ్చిందో అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అప్పుడు డిస్కౌంట్స్ వస్తాయి. సో నార్మల్గా వెళ్ళేసి నచ్చిందని కొనుక్కోకండి, ఒక టైం చూడండి, ఎందుకంటే మనకి ఇది యాక్చువల్ ప్రైస్ 150, కాకపోతే మనకి దొరికేది ఇప్పుడు సేల్స్లో 50 రూపీస్. అండ్ గైస్ ఇంకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా. సో మనకి నోవా లాంచర్ ప్రైమ్ మనకి 99 రూపీస్ది మనకి 10 రూపీస్కి దొరుకుతుంది. సో ఇలాంటి మీకు ఏ అయితే అయిపో మనకి ఆఫర్ వస్తుందో అంటే సేల్స్ నడుస్తుందో ఈజీగా మన Akcloudy చాట్ రూమ్లో దొరికేస్తుంది. సో జస్ట్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ట్యాప్ అండ్ హోల్డ్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ లుక్స్ అండ్ ఫీల్డ్స్లోనే మనకి చాలా ఉంటాయి. సో యాప్ యానిమేషన్స్ అంటే యాప్ ఓపెన్ చేస్తే మనకి ఏ అయితే యాప్ అంటే యానిమేషన్ రావాలండి. సో మీరు ఇవన్నీ అయితే నేను చెప్పట్లేదు. సో మీరు డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేసి మీరు యూజ్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఇక్కడికి వెళ్ళేసి లాస్ట్లో మనకి యాప్ సర్చ్ బార్ అని ఉంటుంది. సో ఇది ఏం చేస్తారంటే డైరెక్ట్ బ్లాక్ పెట్టేయండి, అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి అంటే నోవా లాంచర్ ప్రైమ్ తీసుకుంటాక మనకి గెస్టర్స్ అని ఉంటాయి. సో స్వైప్ అప్ అంటే మనము ఒక గెస్టర్స్ ఇచ్చేసుకోవచ్చు. సో స్వైప్ అప్కి ఏం చేస్తామంటే యాప్ డ్రైవ్, ఇంకా స్వైప్ డౌన్కి వేస్తామంటే ఎక్స్పైర్ నోటిఫికేషన్స్. సో ఇంకా డబల్ ట్యాప్ చేస్తే ఏమవ్వాలి, డబల్ ట్యాప్ చేస్తే మనకి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వాలి. యాప్స్లోకి వెళ్ళండి. సో ఇన్స్టాగ్రామ్. సో ఇంకా అలానే మనకి అన్ని గెస్టర్స్. సో ఏం చెప్తలే, మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను.
సో ఇప్పుడు నేనైతే గెస్టెస్ పెట్టేసాను కదా, సో డబల్ ట్యాప్ చేస్తే మనకి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వాలి. సో ఇప్పుడు నేను డబల్ ట్యాప్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్. సో ఇది నాదే ఇన్స్టాగ్రామ్, ఫాలో అవ్వండి, మంచి మంచి పోస్టులు అయితే ఉంటాయి. సో మనకి 100 కస్టమైజేషన్ అన్నా కదా, సో ఇలాంటి సెటప్స్ అన్నీ మనకి దీంట్లోనే దొరుకుతాయి. సో ఫాలో అయిపోండి, అయిపోతుంది. సో ఇంకా బ్యాకప్ ఫైల్ మనకి ఇదంతా సెట్టింగ్స్ అన్ని సేవ్ చేయాలనుకుంటే వచ్చేసి బ్యాకప్ మీద వచ్చేసి, సో మీరు ఏ పేరు అయితే ఇచ్చేస్తారో ఆ పేరు ఇచ్చేసి బ్యాకప్ చేసుకోవచ్చు. సో లేదంటే ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తున్నాను కదా, సో ఇదంతా మీకు బ్యాకప్ ఫైల్స్ ఇస్తాను. సో దానికి మీరు నా సెట్టింగ్సే మీ ఫోన్లో రావాలంటే సో రిజిస్టర్ వచ్చేసేయండి, ఆ బ్యాకప్ ఫైల్ ఉంటుంది, ఆ బ్యాకప్ ఫైల్ని ఇక్కడ బ్రౌజ్ చేసి సెటప్ చేస్తే మీకు నా సెట్టింగ్స్ అన్ని మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. సో అలా. సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమన్నా మీకు అంటే అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదంటే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ మీరు ఎక్కడ అయితే అక్కడ నాకు మెసేజ్ చేస్తే ఇన్స్టెంట్గా రిప్లై ఇస్తాను. మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంతకుముందు వీడియో చూడకపోయినా ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా అలానే ఇప్పటి నుంచి నేను ఈ ఆన్లైన్ కస్టమైజేషన్ మీద మొత్తం కంటిన్యూస్గా సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ తెలుగులో గిట్ట మన మంచి మంచి హోమ్ స్క్రీన్స్ సెటప్ చేయాలని సో ఒక థాట్ వచ్చింది. ఇంకెందుకంటే మనం నార్మల్గా అన్లాక్ చేసిన తర్వాత మనం చూసేది మన హోమ్ స్క్రీన్ని. సో మనకు నచ్చినట్టుగా మన హోమ్ స్క్రీన్ని సెట్ చేసుకోవడమే నా ఇప్పుడు ఈ ఛానల్ గోల్. సో ఇంకా అలానే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నోటిఫికేషన్ బెల్ బటన్ని ఆన్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా గీకి అంటే టెక్కీ గీకి, వాళ్ళకి షేర్ చేయండి. అంతే. దిస్ అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్.